హాయ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మా చిన్న మేనమామ వాళ్ళ ఇంట్లో దీపావళి నోములు, కేదారేశ్వరి వ్రత కథ వినండి అందరూ. శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, శాంభవే నమః, పినికినే నమః, శశిరేఖాయ నమః, వామదేవాయ నమః, గురుపక్షాయ నమః, కపాలినే నమః, నీలవితాయ నమః, అంబికానాథాయ నమః, శ్రీకంఠాయ నమః, భక్తవత్సాయ లలితాక్షాయ నమః, కళాలక్షాయ నమః, ఉపనిధియే నమః, భీమాయ నమః, పశువస్తాయ నమః, గిరంధ్వరినే నమః, భార్గవాయ నమః, భుజంగభూషణాయ నమః, అనుగాయ నమః, గిరిశాయ నమః, దుశ్శిరాయ నమః, हिरण्यरेतसे नमः, प्रजापतये नमः, गणाधयाय नमः, वीरभद्राय नमः, विश्वेश्वराय नमः, सदाशिवाय नमः, प्रतिभक्ताय नमः, सोमाय नमः, सोमज्ञाय नमः, कविषे नमः, सोमसुरकलोचनाय नमः, परमात्मने नमः, सर्वज्ञाय नमः, अनीश्वराय नमः, प्रियमूर्तये नमः, सर्वमाय नमः, सोमप्रियाय नमः, भस्मधूलविग्रहाय नमः, भस्माभृडाय नमः, वृषंकाय नमः, सुव्रतकाराय नमः, कठोराय नमः, कविचिने नमः, कैलासवासिने नमः, जटाधराय नमः, उग्रमानीये नमः, गिरिप्रियाय नमः नमः. मोगोलिद्दरु फूल पट्टुकोंడి. सकलाय देवताभ्यो नमः नमः, शिवाय देवताभ्यो नमः नमः, शिवाय नमः नमः. इकडे ओम प्रथम गंधम पूजयामि, ओम शांताय नमः इक्कड़, द्वितीय गंधम पूजयामि, ओम महादेवाय नमः इक्कड़, तृतीय गंधम पूजयामि, ओम पुष्पडाय नमः, चतुर्थ गंधम पूजयामि इक्कड़, गौरीशाय नमः पंचम गंधम पूजयामि इक्कड़, ओम रुद्राय नमः षष्ठ गंधम समर्पयामि, ओम पशुपतये नमः सप्तम गंधम पूजयामि, शिवाय नमः पंचम दश गंधम समर्पयामि, ओम सदाशिवाय नमः षोडश गंधम समर्पयामि, ओम उग्र ईश्वराय नमः सप्तादश गंधम समर्पयामि, ओम उग्राय नमः अष्टादश गंधम समर्पयामि, भद्र ओम कुंडाय नमः एकोविंशति गंधम समर्पयामि, नीलकंठाय नमः एकोविंशति गंधम समर्पयामि, केदारेश्वराय नमः एकोविंशति गंधम समर्पयामि, नानाविध देवताभ्यो नमः नमः, नानाविध पुष्पपत्रा देवताभ्यो नमः नमः. अंदर पूलक्षण लेस्कोरी अनुग्रह देवताभ्यो नमः नमः. धूपम समर्पयामि स्वामी पूर्वसु धूपम समर्पयामि. ओम मूर्ध्वानं दिव ముట్టించారు కదా. కేదారేశ్వర వ్రతము మొదటిసారిగా పార్వతీదేవి శివుడిలో అర్ధభాగం కోసం అమ్మవారు మొదటిసారిగా వ్రతం చేసిందంట. ఈ వ్రతము చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అత్యంత సౌఖ్యత అనుకూలత ఉంటుందంట. ఈ వ్రతం చేయడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంట. అట్లానే ఈ వ్రతం చేసిన వాళ్ళే కాదు, ఈ వ్రతాన్ని చుట్టాలందరినీ పిలిచి చేస్తారు. విన్న వాళ్ళకి వ్రత కథ విన్న వాళ్ళకి కూడా అష్టైశ్వర్యాలు, అన్యోన్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లభిస్తుందంట. అంత గొప్ప వ్రతము కేదారేశ్వర వ్రతము. ధూపాదేవతాభ్యో నమో నమః. దీపం సందర్శయామి, దీపాన్ని చూపెట్టురి. लक्ष्मी श्रीराम श्रीरंगधामेश्वरां दासीभूत समस्त वनितां लोकैक दीपांकुरां दीपं संदर्शयामि, दीपदीपान्तरं नैवेद्यं समर्पयामि, नारिकेल नीराजनं समर्पयामि. नैवेद्यं కొబ్బరికాయ కొట్టి పెట్టు. ఫ్యామిలీ అంతా చక్కగా కలిసి ఎంచక్క కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అందరు కలిసి భోజనం చేయడము, పండగలంటేనే అందరు కలిసి చేసుకోవడమే కదా. మేము మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఇలా మనుష్యులు అందరూ కలిసి ఒక మనుష్యుడిని ఫస్ట్ స్వామి పూర్వకాలంలో మనుష్యులందరూ కలిసి ఒక మహామనుషుని ఇలా అడుగుతున్నారట, స్వామి ఏ వ్రతము చేసినా దరిద్రాలు తొలిపోటగల ఒక వ్రతాన్ని వివరించారు అన్నట. అనగానే అప్పుడు మహర్షిలు అంటున్నాడట, పూర్వము ఒక వ్రతం ఉండేది, అది ఆ వ్రత మహిమనికి ఈరోజు చెప్తున్నాను, ఈ వ్రతం ఆచరించినతో సర్వ పాపాలు పోతాయి. అనగానే మనుషులు అడుగుతున్నారట సుత మహాముని, స్వామి మరి ఏమి వ్రతం అంటున్నారట, చెప్తాను వినండి అన్నట. శ్రీ పరమశివుడు శివుని నివాసమైన కేదారేశ్వర నివాసమైన హిమాత పర్వతంబునందు 65 కోట్ల నవరత్నములతో పొదబడిన గోపురాలు ఉన్నాయట, అనగా కొండలు ఉన్నాయట. అందులో 85 కోట్ల శివమండపాలు, 86 కోట్ల కనక గోపురములు,
25 కోట్ల శివలింగాలు స్థానము గలము ఇట్టి వయమును గల పార్వతములను కోటలుగా మరుచుకొని ఒక శిఖరం ఉందట. అది ఏ మకర తోరమును మాణిక్యము గల ప్రకాశం చేయన నొకానొక్క దివ్య గృహము. ఆ గృహమునే కైలాస శిఖరము అంటాడట. అది పరమశివుడు దాని స్థానం చేసుకొని అక్కడ కొలుదిరి ఉన్నాడట. ఆ పరమశివుడు ఎదుట పక్కన బ్రహ్మని, దూపిడ పక్కన విష్ణుమూర్తిని, ముందట గణాధిపతిని, కుమారస్వామిని మార్చుకున్నారట. వీరభద్రుని, బసవేశ్వరుని పద్మ గణందులుగా మునుచుకొని కిందుకున్నారట. అదే కాకుండా మనేకాది కిన్నెర కుంపురుష గరుడ గంధర్వ సిద్ధ మహర్షులు కూడా ఆ కోటలు ఎంబడి పదిష్ఠులు అయినారట. పూర్వభాగమున దేవుడు ఇంద్ర దేవపాలకుని ఉత్తర భాగాన ఇంద్రదేవుని స్థాపించినాడ. ఆగ్నేయ భాగాన అగ్నిని, దక్షిణ భాగాన యమధర్మరాజుని, నైరుతి భాగాన నైరుతిని, వరుణ భాగాన వరుణుని, వాయు భాగాన వాయుని, ఉత్తర భాగాన కుబేరుని, ఈశాన్య భాగాన రుద్రదేవుని పలుచుకొని ఉన్నాడట. ఒకనొక దేవతలను ఇంద్రాసు దీపాలను సప్త ఋషులుగా తన ప్రాణాంగంలో వేసుకొని చురుపక్కల కూర్చున్నారట. అప్పుడు భస్మాసురుడు నాట్యము చేస్తున్నాడ. నాట్యంలో ఆనంద లీలాపరుడై ఆనందము చెంది పరమశివునికి పాదాభి నమస్కారం చేసుకున్నాడట. ఆ పక్కనే ఉన్న పార్వదేవి ఇలా అంటుందట, స్వామి, ఇద్దరు సతీ సమేతంగా ఉన్నాము. ఈ భస్మాసురుడు నన్ను వదిలి నీకు మాత్రమే నమస్కారం చేస్తున్నాడు, ఏమిటి అనుకుంటున్నా అని అడిగాడట. అప్పుడు పార్వదేవి అంటుందట, పరమేశ్వరి ఊరుందా ఊరేసి అప్పుడు పార్వదేవి శివుని మొత్తం తీసుకుంటాడట. ఆ మహిమతోని నేను అనంత స్థాయికి వెళ్తా అనుకున్నాడట. కానీ అప్పుడు పార్వదేవికి ఉన్న శక్తులు కూడా తొలగిపోయాయట. ఆందోళన చెందుతున్నాడ. అప్పుడు పరమేశ్వరుని అడుగుతున్నాడా, స్వామి, నీ శక్తులతో నేను అత్యంతగా వెళ్తాను అనుకున్నాను, కానీ నా శక్తులు కూడా ఇప్పుడు కోల్పోయాయి, నేనేమి చేయాలంటే అప్పుడు పరమేశ్వరుడు అంటుంటాడట, అమ్మ, నాకు శక్తులు లేవు, నేను కూడా సామాన్య మానవుడు అయినాను, నువ్వు బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుని అడగానగానే బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుని అడుగుతాడట. అక్కడనే బ్రహ్మ మహర్షిని అంటుంటాడ, స్వామి, నాకు ఏ విధమైన తెలియదు, వైకుంఠం ఎగుతా అని చెప్పి వైకుంఠం ఎగుతాడ. వైకుంఠం ఎగనే విష్ణుమూర్తి అంటాడ, సకల లోకానాయకుడు పరమేశ్వరుని వల్లనే సాధ్యమవుతుంది, ఎవరి వల్ల సాధ్యం కానీ ముక్కోటి దేవతలు కలిసి ఆ పరమేశ్వరుని వేడుకున్న దగ్గరికి వెళ్తాడ. వేడుకోగానే ఇలా అంటాడట, ఇది ఎవరి వల్ల కాదు, ఒక వ్రతం ఉంది, ఈ వ్రతం ఆచరించడంతో సర్వ పాపాలు పోయి మానవుడు యథాస్థితికి వస్తారు అని చెప్పగానే పార్వదేవి అడుగుతుంది, ఏమి వ్రతం అని అడుగుతుందట. అప్పుడు ఇలా అంటుంటాడు, అదే కేదారేశ్వర స్వామి వ్రతం అంటాడట. మరి ఈ వ్రతాన్ని ఎవరు చేయాలనగానే ఈ వ్రతాన్ని నారద మనిషి మాత్రమే చేయగలడు అని చెప్పి నారద దగ్గరకు వెళ్తాడట. అనగానే అప్పుడు నారద మనిషి అంటుంటాడట, యోగంబులకెల్లా ప్రథమ యుగము కృతాయుగము, సంవత్సరంకెల్లా ప్రథమ సంవత్సరము ప్రభవనామ సంవత్సరము, మాసములకెల్లా ప్రథమ మాసము చైత్ర మాసము, తిథులకెల్లా ప్రథమ తిథి పాడ్యమి తిథి, వారాలకెల్లా ప్రథమ వారము ఆదివారము, వ్రతములకెల్లా ప్రథమ తిథి వ్రతము కేదారేశ్వర వ్రతము. ఈ వ్రతాన్ని నిష్టగా ఆచరించినతో తన సకల దోషాలు తొలుపుడు అనగానే పార్వతీదేవి నిష్టగా ఈ వ్రతాన్ని ఆచరిస్తాడ. ఆ వ్రత మహిమ వల్ల పరమశివుని అర్ధనార్సిగా సగ భాగాన్ని పొందుతాడ. ఈ మహిమలు తెలుసుకున్న బ్రహ్మదేవుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సత్యలోకానికి అధిపతి అవుతాడట. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు ఈ వ్రతాన్ని ఆచరించి వైకుంఠానికి అధిపతి అవుతాడు. లక్ష్మీదేవి ఆచరించి విష్ణుమూర్తి వక్షస్థలాన చేరుకుంటుంది. సరస్వతిదేవి ఈ వ్రతాన్ని ఆచరించి బ్రహ్మదేవి వాగ్ని అందు స్థిరపడి ఉంటుంది. అంతేకాకుండా ఇంద్ర అష్టాదేవగుణమునులు మునీశ్వరులు ఈ నోము నోచి వారి స్థానాన్ని పదంగా ఉంటున్నాడ. ఇంద్రుడి నోము నోచి ఇంద్ర అష్టదేవులకు అధిపతి అవుతాడా. మేనక కుంపురుషు రంభా ఉరస మేనకలు ఈ వ్రతాన్ని ఆచరించి తీర్థాన్ని అనగా శునకాన్ని సేవిస్తారట. అదేవిధంగా గణాధిపతి ఈ వ్రతాన్ని గణాధీశుడు అవుతాడట. నానా దేవులతో వారి స్థానాలతో ఉంటారట అని చెప్తుంటాడు. అప్పుడు మనుషులు అడుగుతుంటారు, ఈ వ్రతాన్ని ఎవరైనా వారి గురించి చెప్పు అంటూ ఉంటాడట. అప్పుడు ఇలా చెప్తుంటాడు, పూర్వము కౌశపుడు అనే రాజు ఉండేవాడు. కౌశపుడు అనే మహర్షి పిలిపించి బ్రహ్మదేవుడు అంటుంటాడా, ఓ కౌశపుండ మహర్షి, నువ్వు భూలోకం వెళ్ళి భూలోకం వెళ్తే కేదారేశ్వర పాప విముక్తిని చేయాలని చెప్తాడట. అది తెలుసుకున్న కౌశపుండు భూలోకాన్ని వెళ్తాడు, ఫలిస్తుంటాడు.
అక్కడికి వెళ్ళి ఆ రాజు ఇతను చూడగానే ఈ కౌశిక మహర్షికి వచ్చి ఆర్ఘ్యపదాలు అనగా కాలు గడుగు ఇంట్లో తీసుకుని వస్తాడు. ఆర్ఘ్యపదాలు ఇస్తాడు, కుసబెట్టి అడుగుతుంటాడు, స్వామి మీరు వచ్చగల కారణం ఏమిటి సంగతి అని చెప్పగానే అప్పుడు ఇలా అంటుంటాడు కౌశపుడు, స్వామి దేవుని ఆజ్ఞానుసారం నేను భూలోకం వచ్చాను. భూలోకం వచ్చితే ఈ కేదారేశ్వర వ్రతం ఆచరిస్తున్నాను, వారిని పాప విముక్తం చేయడానికి వచ్చానని అనగానే ఆ వ్రతాన్ని తెలుసుకున్న ఆ రాజు ఆ గ్రామంలో పదిలితే ఆ రాజు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఎక్కడ వచ్చి చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎన్ని తెంపినా అన్నీ కాయలు వస్తున్నాయి, ఏమిటి విచిత్రం అనుకుంటున్నారు. అప్పటి నుంచి కళావతి అనాగ్రహంగా బలవుతుంది, అనగా సీము నెత్తురు గడ్డలతో ఉంటుంది. దుర్వాసన వస్తుంది ఆమె దగ్గరికి వెళ్ళి ఆందోళన చెందుతుంటారు. ఆ రాజు అనగా విక్రమాదిత్యుడు ఆ గ్రామంలోని వైద్యులే కాకుండా రాజ్యంలో నుంచి సకల దేశంలో నుంచి వైద్యులు పిలిపించి ఆమెను చూపిస్తుంటారు. ఏ వైద్యుడు ఏమి చేయలేకపోతుంటాడు. అప్పుడు ఇలా అంటుంటాడు, అమ్మ ఏ వైద్యుని వల్ల నీ అనారోగ్యం చక్కగా వదలేదు, నిన్ను అరణ్య మార్గంలో వదిలిపెడుతున్నానని చెప్పి అరణ్య మార్గంలో వదిలిపెడతాడు. ఆమె ఏడ్చుకుంటూ తిరుగుతూ ఒక ఆశ్రమం చేరుకుంటుంది. ఆభోజనాదిన శుద్ధోదిక స్నానం సమర్పయామి, పంచామృత స్నానం సమర్పయామి, మల్ల నీళ్ళు పంచగంగా స్నానం సమర్పయామి, పసుపు కుంకుమ గంధమేరి కుంకుమ విలేపనాది పరమలా దేవతాభ్యో నమో నమః, గద్ద అక్షతం సమర్పయామి, బుక్క గులాల సమర్పయామి. కేదారేశ్వరి నోములో కొత్త చాట, చీర, మర్రి ఊడలు, మర్రి పోక ఖర్జూర పళ్ళు, జాకెట్ ముక్కలు, కొబ్బరి కుడుక, పసుపు గౌరమ్మ, ఇలా అన్నీ పెడతారు అమ్మవారికి. నైవేద్యం బోనం వేసిరా, బోనం కూడా పట్టుకురా. ఓకే సరే మంచిది. నైవేద్యం ఇచ్చినట్టు మరి ఇంట్లో చిన్న పిల్లలందరూ వెయిట్ చేస్తుంటారు, ఎందుకంటే పూజ అయిపోగానే బాంబులు గాలుద్దామని. అప్పటిదాకా బాంబులు గాలవడం ఉండదు, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆడపడుచులంతా అమ్మవారికి మంగళహారతి ఇచ్చేసి, మా మేనమామ అయితే ఎవ్రీ ఇయర్ అమ్మ వాళ్ళందరికీ ముగ్గురక్క చెల్లెలకి చీరలు కూడా పెడతారు. దీపావళి నోములకి ముఖ్యమైనది ఏంటంటే కంకణాలు, దారాలు, చేతికి కంకణాలు కట్టుకోవడము ముఖ్యమైనది. అది పింక్ వైట్ దారాలతోని ఉంటుంది, అది కట్టుకోవడం ముఖ్యమైనది. వర్ధనమ్మయిదిగమంగళం సద్దు సాయి హృదయమందు విజ్ఞాన విద్యలకెల్లనొజ్జవైనట్టి తల్లి, వర్ధనమ్మయిదిగమంగళం వర్ధనమ్మయిదిగమంగళం. స్థూల సూక్ష్మదేహమంతా చూసి పారజూసి, నాసికా జ్ఞానమనడి నాదు బిందు కలలు తెలిసి, వర్ధనమ్మయిదిగమంగళం వర్ధనమ్మయిదిగమంగళం. పంచకోశదేహమంతా పల్లరమేర్పరిచినాను, సంచితా తీర్థమనడి చమురు చాలా పోసినాను, వర్ధనమ్మయిదిగమంగళం వర్ధనమ్మయిదిగమంగళం. జనమరణాలు లేని జ్యోతి వెలిగించినాను, వర్ధనమ్మయిదిగమంగళం వర్ధనమ్మయిదిగమంగళం. మంగళం కుశలేంద్ర చక్ర భూమాయ మంగళ నిరాజనమస్తు. మంగళ సంస్కృతాచార పురోగమే సచర్పు ఆచార్య సత్యాస్తు మంగళ నిరాజనమస్తు. తీసుకోండి. మంగళ దేవతాభ్యో నమః నమః. రక్ష శ్రీ కేదారేశ్వర స్వామి అనుగ్రహ రక్ష అనుగ్రహ స్వామి. जय बोलो राजराजेश्वर भगवान की जय, बोलो केदारेश्वर स्वामी की जय, बोलो पार्वती सुत हर हर महादेव शंभो शंकर.
శక్తిహీనం యత్పూజిత మయా దేవ కేదేశ్వర స్వామి యత్పూజిత పరిపూర్ణం తదాస్తే. చేతని చూసుకుని పూజ అయిపోయిన తర్వాత ఇంకా అక్షంతలు దేవుడికి వేసేసి అందరము మనస్ఫూర్తిగా అమ్మవారికి స్వామికి నమస్కారం చేసుకుంటే ఇంకా తర్వాత తినే ప్రోగ్రామ్. ఈ ప్రసాదాలు అన్నీ అయితే ఎంత బాగుంటాయో, రసము, చారు, భక్షాలు, పెరుగు, పరమాన్నము, పులిహార, గుమ్మడికాయ పప్పు, అలసింతకాయ పప్పు, చిక్కుడుకాయ, వైట్ రైస్, పులగం కూడా చేస్తారు. ఎంత బాగుంటాయో బోనం వంటలు, నెయ్యి అన్నీ వేసుకొని చక్కగా అందరం కబుర్లు చెప్పుకుంటూ చక్కగా తిని బాంబులు కాల్చేసి హ్యాపీగా అందరం ఈరోజు మామయ్య వాళ్ళ ఇంట్లో అందరం మా ఫ్యామిలీ అంతా కలుస్తాము. చాలా హ్యాపీగా ఉంటుంది. అందరం కలిసి మంచిగా అక్కడ తినేసి వస్తాము. ఆ శివ పార్వతుల అనుగ్రహము అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.